రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీకి చిక్కింది. మూసాపేట్ సర్కిల్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సునీతను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లించే విషయంలో ఓ వినియోగదారుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో ఏం చేయాలో పాల్పోక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇక సునీత 80,000 రూపాయలు డిమాండ్ చేశారు. దానిలో మొదటగా 30,000 రూపాయలు తీసుకుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడి ఫైల్ స్వాధీనం చేసుకుని ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్. అసలు మాకు ఒక వారం రోజుల క్రితము ఒక కంప్లైంట్ మా ఆఫీస్ అప్రోచ్ అయ్యాడు. ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ సెక్షన్లో ఒక సీనియర్ అసిస్టెంట్ ఎం సునీత సీనియర్ అసిస్టెంట్ గారు మ్యూటేషన్ కోసం అతను అప్లై చేసుకున్నాడు. ఆన్లైన్లో చేసుకుంటే దాంట్లో హార్డ్ కాపీస్ కావాలని పిలిపించేసి అది ప్రాసెస్ చేయాలంటే ఒక 80,000 రూపీస్ అవసరం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. దాన్ని ఆ 80,000 ఇవ్వలేనని చెప్పేసి అతను ఇక్కడ ఒక 2-3 రోజులు బార్గెన్ చేశాడు. చివరకు 30,000 రూపాయలైనా ఎట్టి పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సిందే అని చెప్పి ఆమె అగ్రి అయిపోయింది 30,000కు. ఆ 30,000 రూపాయలు తీసుకొని ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చాడు అతను. అది కేసు రిజిస్టర్ చేసేసి మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము. కంప్లైంట్ లోపలికి వెళ్ళగానే ఆ 30,000 రూపాయలు తీసుకొని అతని ఫైల్లోనే పెట్టేసి డ్రాలో పెట్టుకున్నది. ఇమీడియట్లీ మేము వచ్చి పట్టుకున్నాము. హ్యాండ్స్ కూడా చేతులు కడిగించాం. ఫినాఫ్థలిన్ టెస్ట్ కూడా సక్సెస్ అయింది. రైట్ హ్యాండ్తో ఆమె అమౌంట్ తీసుకుంది కాబట్టి రైట్ హ్యాండ్ ఫింగర్స్ కలర్ వచ్చాయి. తర్వాత స్వాబ్స్ కూడా చెక్ చేశాము. ఎక్కడైతే మనీ ఉన్నాయో ఆ డ్రాలోకి వెళ్ళి మనీ తీసి ఆ ఫైల్ కూడా మేము ఇచ్చేసాము. అది కూడా కలర్ వచ్చేది. సార్ ఇంకెవరు ఉన్నారా సార్? లేదు, ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం. జస్ట్ ఇప్పుడే చెప్పలేము. దాంట్లో మాకు దాదాపు ఒక 10-12 అవర్స్ ప్రొసీజర్ ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ చేస్తాం. అది తర్వాత ఆ ప్రజలందరికీ ముఖ్యమైన విన్నపం ఏంటంటే 1064 అనేది టోల్ ఫ్రీ నెంబరు. ఎక్కడ ఎవరైనా కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఎవరైనా కూడా మిమ్మల్ని ఎక్కడైనా లంచం అడిగినా కూడా ఇమీడియట్లీ 1064 కాల్ చేయండి. అది 24 అవర్స్ ఆన్లైన్లో ఉంటుంది. అది నేను గంగసాగర్ పటాన్ చెరువులోని పాషమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి పరిశ్రమలో భారీ పేలుళ్లలో 39 మంది చనిపోయారు. ఇదే ప్రమాదంలో మరో 35 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించారు. సిగాచి పరిశ్రమ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని కవిత అన్నారు. ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. పరిశ్రమలో రక్షణపై తక్షణమే ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో జరిగినటువంటి ప్రమాదం నిజంగా చాలా దిగ్భ్రాంతికరం. దాదాపు 40 మంది పైచిలకు ఈ యొక్క యాక్సిడెంట్ లో మరి చనిపోయినటువంటి వార్తలను కూడా ఇప్పుడే ధృవీకరిస్తా ఉన్నారు. అనేక మంది గాయపడి ఉన్నారు. మరి వాళ్ళు ఇక్కడ మేము ఈ దువా హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ దాదాపుగా 9 మంది అడ్మిట్ అయి ఉంటే అందులో 5 మంది కూడా సూపర్ క్రిటికల్ కండిషన్లో ఉండడం అన్నది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి ఇటువంటి ప్రమాదం జరిగింది అని అంటే దానికి కారణం ఏంటి అనేటటువంటిది ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ జవాబుదారీగా ఉండాల్సినటువంటి సందర్భం. రిపీటెడ్గా ఫ్యాక్టరీ సేఫ్టీ కోసము వారు ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని చెప్పడం కోసం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో పోలేదు అనేటటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నియంత్రణ రెగ్యులేషన్ అన్నది చేసే విధంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అట్లానే ఎవరైతే చనిపోయినటువంటి వారి కుటుంబాలు ఉన్నారో వారందరికీ కూడా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. కంపెనీ వాళ్ళు ఏమి ఇస్తారో ఇస్తారు, కానీ ప్రభుత్వం తరఫున ఇది మామూలు యాక్సిడెంట్ కాదు కాబట్టి పెద్ద మొత్తంలో మరి వారికి ఎక్స్గ్రేషియా చెల్లించవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా చనిపోయిన వాళ్ళనే కాకుండా ఎవరైతే గాయపడి ఉంటారో ఆ గాయపడ్డ వారికి లాంగ్ టర్మ్ ఇన్హేలేస్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా పొగను మరి ఇన్హేల్ చేసుకొని స్మోక్ ఇన్హలేషన్తో ఇబ్బంది పడుతున్నటువంటి కండిషన్స్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి కండిషన్స్ లైఫ్ టైం ఉంటాయి. వాటి కోసం సెపరేట్గా కంపెనీని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో జరిగినటువంటి ప్రమాదం నిజంగా చాలా దిగ్భ్రాంతికరం. దాదాపు
రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలతో వంశీతో సహా 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో మే నెలలో నూజివీడు కోర్టు వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన విజయవాడ జైల్లోనే ఉన్నారు. అయితే తాజాగా నేడు నూజివీడు కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఇప్పటివరకు వంశీపై నమోదైన భూ కబ్జా, టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులతో సహా అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. దీంతో వంశీ రేపు విజయవాడ జైలు నుంచి విడుదల కానున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలతో వంశీతో సహా 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో మే నెలలో నూజివీడు కోర్టు వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన విజయవాడ జైల్లోనే ఉన్నారు. అయితే తాజాగా నేడు నూజివీడు కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఇప్పటివరకు వంశీపై నమోదైన భూ కబ్జా, టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులతో సహా అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. ఇక దీంతో వంశీ రేపు విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదల కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. మధు, చెప్పండి. ఎస్ మోహన్ సార్, ప్రస్తుతం చూసుకుంటే కనుక వల్లభనేని వంశీకి దాదాపు 5 ఏళ్ల అనంతరం బెయిల్ మంజూరు నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే చూసుకుంటే కనుక నకిలీ పట్టాల కేసుకు సంబంధించి కేసులో కనుక వాదవివాదాల అనంతరం ఈ రోజు వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అంటే దాదాపు 5 ఏళ్ల నుంచి కూడా అతను జైలు జీవితం అనుభవిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. దాదాపు ఈ కేసులు చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇతర మీద 8 కేసులు నమోదు అవగా దాదాపు 7 కేసులకు సంబంధించిన బెయిల్ మంజూరు అయ్యి ఉంది. అయితే ఈ రోజు చూసుకుంటే కనుక నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులు చూసుకుంటే నూజివీడు 2వ జ్యుడిషియల్ కోర్టు చూసుకుంటే కానీ ఈ రోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే కనుక రేపు వచ్చిన మాత్రం జైలు నుంచి విడుదలవుతారనేది కూడా అవకాశం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనా చూసుకుంటే కనుక దాదాపు 5 ఏళ్ల అనంతరం వల్లభనేని వంశీకి విముక్తి కలిగిందని మాత్రం చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మానస. ఓకే, థ్యాంక్ యూ మధు.